హలో చెప్పనా ఎందుకు కట్టేయమ్మా? హలో ఎవరు హలో చెప్పండి? ఎవరండి? సార్ గుణపాల రాజునండి మీరు? అవునండి, అవును. సార్ మీది నేను ఒక వీడియోని చూశాను సార్. ఓకే అండి. దేనికి సంబంధించి? అదే యేసుప్రభు గురించి వీడియో చూశాను సార్. ఓకే. నిజమైన దేవుడు అని ఒక లేడీస్ తో మాట్లాడుతున్నారు మీరు. చాలా వీడియోలు ఉన్నాయండి, 1000 వీడియోలు దాకా ఉన్నాయి. దాంట్లో నాకు ఏదో గుర్తులేదు. సరే, మీకు డౌట్ ఏందో చెప్పండి. అంటే మరుము తల్లి గురించి సెక్స్ గురించి మాట్లాడేదండి. ఏంటది? మరుము తల్లి గురించి గుడిదల్లో మరుము తల్లి బొమ్మ ఉంది కదండి, ఆ, ఆ. దాంట్లో సెక్స్ గురించి మాట్లాడటానికి ఒక వీడియో లేడీస్ తో మాట్లాడరు కదా మీరు. ఏదో మాట్లాడినట్టున్నా, ఎప్పుడుదో అది ఆడియో గుర్తులేదు నాకు. సరే, గుణదల మేరీ గురించి ఏం మాట్లాడాను? అమ్మా ఇది జూలై 15వ తారీఖున పెట్టారు. అంటే జూలై 15వ తారీఖు పెట్టారు సార్. అవునమ్మా, కరెక్టేనమ్మా. నేను మొత్తం 1000 వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో, చూసుకోండి. ఆ 1000 వీడియో నాకు గుర్తుంటది కదా. ఇప్పుడు చాలా టాపిక్లు మాట్లాడి ఉంటాను. మీ డౌట్ ఏంది? గుణదల మేరీ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడానా? అంటే నా డౌట్ ఏంటంటే ఆమె తప్పు చేయలేదు కాబట్టి ఆమె కడుపున యేసుప్రభు పుట్టాడు. ఆమె తప్పు చేయలేదని మీకెవరు చెప్పారమ్మా? మీరు తప్పు చేశారా? మీకెవరు చెప్పారు సార్? మరి బైబిలే చెప్పింది. బైబిల్ చెప్పలేదు కదా సార్. ఎక్కడ నేను ఉందే చూపించండి సార్. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. మీ దగ్గర బైబిల్ ఉందా? ఉంది సార్. తీయమ్మ, మత్తయి సువార్త 1:18 తీయమ్మ. ఒక నిమిషం సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇది కూడా చెప్తాను. గుణదల మేరీ మాత విగ్రహాలను మీరు సమర్థిస్తారమ్మా? అది తర్వాత విషయం సార్. నేను అదే ఇప్పుడు నేను ఉన్నదానికి నేను స్టాండ్ అయి ఉంటా. మేరీ పతివ్రత కాదు, ఇది నా స్టాండ్. నేను ఎప్పుడు దీనికి కట్టుబడి ఉంటాను. మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను. నేను ఖచ్చితంగా మత్తయి సువార్త 1:18 నుంచి లూకా సువార్త 1:35 కూడా ఉంది. ఆ రెఫరెన్స్ అన్ని చూపించి మీతో మాట్లాడతా. నాకు ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, గుణదల మేరీ మాత విగ్రహాలు పెట్టి, చీరలు కట్టి, ఆమెకు దండలేసి, నిమ్మకాయలు పెట్టి, ఆమె పులిహార లడ్డూలు కూడా అమ్ముతున్నారు. ఇది బైబిల్ ప్రకారం కరెక్టా? అది వ్యభిచారం కిందకి రాదా? అది ఎట్లా వ్యభిచారం కిందకి వచ్చింది సార్? దానికి దీనికి సంబంధం ఏముంది? అమ్మా చెప్తాను, అదే నీకు బైబిల్ తెలియదు. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని బైబిలే చెప్పిందమ్మా. విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన వ్యభిచారం బైబిలే చెప్పింది కదా. నేనన్న మాట కాదు అది. సార్ నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు విగ్రహం చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ అది తప్పు చేయట్లేదు. అది చూపిస్తాను, రిఫరెన్స్ చూపిస్తాను. పరిశుద్ధంగా ఉంది కాబట్టి అంతేగాని విగ్రహాలు చేస్తే తప్పు చేసిందని మనం అనుకోకూడదు కదా సార్. అది కాదు, అది వేరే టాపిక్. నేను చెప్తుంది బైబిల్ ప్రకారం. ఇప్పుడు వీళ్ళు జనాలందరూ కూడా ఆమె విగ్రహాన్ని పెట్టి, ఇప్పుడు ఆ మేరీ మాత పతివ్రత కాదా మీకు రిఫరెన్స్ చూపిస్తా. ఆ టాపిక్ కాదు ఇప్పుడు నేను చెప్తుంది, క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు సార్ నేను చెప్పింది సార్. మత్తయి సువార్త 1:18 ఒక నిమిషాలు ఇవ్వండి సార్. మాట్లాడమ్మా. ఇప్పుడు వాళ్ళు మనుషులు చేశారు, చీరలు కట్టి పూజలు చేసి, అది మనుషులు చేసింది తప్ప దేవుడు చెప్పలేదు సార్. అవును, కరెక్టే. మనం కల్పించుకొని చేసాం కానీ తప్ప. అవును. ఇప్పుడు మరి అది వ్యభిచారం, విగ్రహారాధన వ్యభిచారం అని. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. విగ్రహారాధన వ్యభిచారం అని చెప్పి బైబిల్ దేవుడే చెప్పాడు. అవును సార్. ఇప్పుడు అది వ్యభిచారమే. అక్కడ చేస్తూ గుణదంలో ఉన్న వాళ్ళంతా కూడా, అక్కడ ఉన్న చేసి పూజలు చేసేవాళ్ళు గాని, పాస్టర్లు గాని, అక్కడ గుణదలి గుండు కొట్టించుకునే వాళ్ళందరూ కూడా వ్యభిచారం చేస్తున్నారని చెప్పి నేను అంటాను. బైబిల్ ప్రకారం, నా సొంత వచనం కాదు ఇది. అవును, మరియమ్మ తప్పు కాదమ్మా. నేను మరియమ్మ తప్పు అనట్లేదు. మీరు లేడీస్ తో మాట్లాడేటప్పుడు అక్కడికి వెళ్ళి మేరీ మాత విగ్రహానికి వెళ్ళి వెనకాల బొక్క పెట్టి నేను సెక్స్ చేస్తాను చెడిపోయినా. ఇప్పుడు యేసు నన్ను క్షమిస్తాడా? క్షమించిన తర్వాత మారు మనసు పొంది నేను అయ్యా మేరీ మాత విగ్రహం వెనక బొక్క పెట్టి తప్పు చేశాను, యేసయ్యా నన్ను క్షమించి పరలోకం తీసుకెళ్ళాయంటే తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడా? అది నేను అడిగిన డౌట్. దాని గురించి అడగల. ఇప్పుడు సార్
దేవుడు తప్పు చేసిన వాళ్ళని ఒకసారి 2 సార్లు చూస్తారు. పొద్దాకలా చూడలేదు అమ్మా సార్. ఇప్పుడు నేను హిందూ ఇప్పుడు ఒక నిమిషం తప్పు గుర్తుపెట్టుకోమ్మా. మనం మీకు తెలియాల్సిన క్లారిటీ ఏంటంటే బాప్టిజం తీసుకున్న తర్వాత మాత్రం తప్పు చేయకూడదమ్మా. బాప్టిజం తీసుకోకముందు ఎన్ని పాపాలైనా చేయొచ్చు. యేసు పాపులను పిలవచ్చి నీతిమంతుని పిలవాలని స్వయంగా చెప్పాడు ఆయన. అవును సార్. ఇప్పుడు సాగదమ్మా, ఒక మనిషిని చంపేస్తాను, మారు మనిషి పొంది ఏసయ్యా నేను మనిషిని చంపేసాయా, నా పాపం క్షమించాయా నేను అడిగాను అనుకో, నా పాపం క్షమించబడుతుందా క్షమించబడదా? అమ్మా సార్ ఉన్నారా? ఉన్నాను సార్. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో తప్పు. ఇప్పుడు మీరే ఉన్నారమ్మా. మీరు ఇప్పుడు ఇంతకుముందు మీరు హిందువులో నాకు తెలియదు, లేకపోతే ఇంకో వేరే ఎవరో తెలీదు. బాప్టిజం ఇచ్చేటప్పుడు మీ పాపాలన్నీ అక్కడ బాప్టిజం తీసుకునే దగ్గర చర్చి పాస్టర్ దగ్గర ఒప్పుకోవాలి. నేను ఇంతకుముందు ఈ తప్పు చేశాను ప్రభువా నా పాపాలను క్షమించు అని చెప్పి మీరు బాప్టిజం తీసుకుంటారా? అవునా? తీసుకున్నాను సార్. అయితే మీ పాపాలను ఒప్పుకున్నారు కదా అక్కడ? పాపాలు అంటే సార్ నేను వ్యభిచారం అబద్ధం కూడా అబద్ధాలు చేశాను. నేను ఒక్క నిమిషం అమ్మా, నన్ను చెప్పని. పాపము అంటే అబద్ధం చెప్పటం కూడా పాపమేనమ్మా. అవును సార్, నేను చెప్పాను నేను పాపం చేశాను కానంటే నేను దీని గురించి మాట్లాడాలి. అబద్ధం చెప్పావు అంటున్నానమ్మా. జీవితంలో మన అబద్ధాలు చెప్తాం కదమ్మా. చెప్తాను సార్. ఆ అబద్ధం కూడా పాపమే. ఆ పాపాన్ని కూడా యేసు దగ్గర ఒప్పుకోవాలి మనం. అమ్మా ఇప్పుడు పాస్టర్లు నేను ఇంతకు ముందు భయంకరమైన తాగుబోతుని, వ్యభిచారం చేశాను, జూదం ఆడాను అని చాలా సాక్ష్యాలు మీరు విన్నారా లేదా? విన్నాను సార్. ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి నేను కూడా అదేనమ్మా ప్రశ్న అడిగింది. నేను బాగా తాగేసి మేరీ మాత విగ్రహాన్ని వెనక బొక్క పెట్టి చేస్తే తర్వాత నేను మారు మనసు పొందితే యేసయ్య నన్ను క్షమిస్తాడా క్షమించడా? ఈ మాట ఎందుకు అడిగానంటే ఒక అతను పాస్టర్ ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఇంతకు ముందు రేపులు చేసావు, దొంగతనాలు చేసావు, నిన్ను యేసయ్య క్షమిస్తాడు అన్నాడు. ఓకే సార్ బానే, ఊళ్ళో ఆడవాళ్ళని చేస్తే యేసయ్య క్షమిస్తాడు, మరి వాళ్ళ కన్న తల్లికి ఇలా చేస్తే క్షమిస్తాడా అని అడిగా. ఏమ్మా అంటే ఊళ్ళో వాళ్ళకి ఒక రూలు, కన్న తల్లికి ఒక రూల్ ఉండదు కదా? ఇది నేను అడిగిన ప్రశ్న. క్లారిటీ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందా నేను అడిగిన ప్రశ్నలో? సరే సార్, ఇప్పుడు మరి తల్లి తప్పు చేసిందని బైబిల్ ఉందని చెప్పారు, మరి అదే చెప్తున్నానమ్మా, చెప్తున్నాను. మత్తయి సువార్త 1:18 వచనం తీయండి అమ్మా. తీసాను సార్. యేసుక్రీస్తు జన్మ ఎట్లగా ఆయన తల్లి మరియ యేసోపు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఇప్పుడు క్లారిటీ ఉందా? మీరు అడగండి, మీ డౌట్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేనమ్మా నేను చెప్తున్నా. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది, మీరు అడగండి అమ్మా, తర్వాత నేను మాట్లాడతాను. ఎంగేజ్మెంట్ అయింది, అంతేగాని ఆయనతో తప్పు చేయలేదు కదా సార్. ఓకే, ఇప్పుడు మీ డౌట్ అయిపోయిందా? నేను చెప్తా ఏనండి అమ్మా. ఇక్కడ ఇప్పట్లాగా టెక్నాలజీ లేదమ్మా. గర్భవతి అయిందా తెలుసుకోవాలి అంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. అప్పుడు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఈ టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి, వాంతులు అవటం, వేబీలు రావటం, అప్పుడు గర్భం వచ్చిందని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుంటారు. పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. అప్పటికే వాళ్ళిద్దరు ఏకం అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకుందాం మీ భాషలోనే. మరి ఎంగేజ్మెంట్ కాకముందే అయ్యా నేను పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకున్నాను, నాకు ఇంకా గర్భవతిగా నేను ప్రెగ్నెంట్ గా నేను కాలేదు అని యేసోపుకి ఎందుకు చెప్పలేదమ్మా? ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పింది. నేను చెప్పలేదు అప్పుడు కూడా, యేసోపుకి చెప్పలేదమ్మా. నేను చెప్తాను, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు అర్థం కాలేదు నేను చెప్తాను. ఇది కొంచెం లోతైన విషయం, జాగ్రత్తగా అర్థం చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడమ్మా, యేసుక్రీస్తు ఆయన తల్లి మరి అయిన యేసోపు ప్రదానము చేయబడిన తర్వాత, అంటే మీరు అన్నట్టు ఎంగేజ్మెంట్ అనుకుందాం కాసేపు. మరి ఎంగేజ్మెంట్ ముందే నేను పరిశుద్ధ అంటే ఆ 3 అని అనుకోవాలి మనం. ఎందుకయ్యా అంటే ఆ సిమ్టమ్స్ 3వ నెలలో తప్ప 1వ నెలలో కానీ 2వ నెలలో కానీ ఏం కనపడవు. 3వ నెలలో మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. ఈ గర్భవతిగా ఉండెను అన్నాడు కాబట్టి బహుశా మనం 3వ నెల అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు బయటపడింది కాబట్టి ఆమె చెప్పింది అయ్యా నేను గర్భవతి అనుకుందామే. ఏమ్మా మరి ఎంగేజ్ పరిశుద్ధురాలు గొప్ప స్త్రీ అయితే ఎంగేజ్మెంట్ కు ముందే యేసోపు చెప్పొచ్చు కదా, చెప్పలా, అక్కడ దాచిపెట్టింది. తర్వాత వచ్చిన చూడమ్మా, ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక, అంటే ఈమె గనక వేరే వాళ్ళతో గర్భం చేయించుకుందని ఈయన బయట చెప్తే యూదుల ఆచారం ప్రకారం ఈయన రాళ్లతో కొట్టి చంపేస్తారు మేరీని. ఏమ్మా నేను చెప్పింది మీకు క్లారిటీ ఉందా? అందుకని ఈయనేమన్నాడు, నీతిమంతుడై అంటే రహస్యంగా ఏమని విడనాడాలి అనుకున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఏకము కాక ముందు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండదు. మరి యేసోపుకి ఎవరు చెప్పారమ్మా గర్భవతి అని చెప్పి?
యేసోపుకి ఎవరు చెప్పారు గర్భవతి అని చెప్పి? మేరీ. సరే మీ డౌట్ మాట్లాడుతూ అయిపోయిందా సార్? మీరు చెప్పండి అమ్మా, మేరీ గర్భవతి అని యేసోపుకు చెప్పింది ఎవరు? దేవదూతులు సార్. కాదమ్మా, తప్పు. అది తర్వాత వచనంలో ఉంటది, దీనికి ముందు వచనం చూడండి. నేను చెప్పను, వినండి సార్. చెప్పమ్మా. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 20వ వచనంలో ఉంది చూడండి సార్. అవునమ్మా, 19వ వచనంలో అప్పుడే విడిచేద్దాం అనుకుంటాడు. అక్కడ ఏమంటాడంటే, నేను వదిలేస్తాను అనుకున్న తర్వాత అప్పుడు వస్తాడు ఆయన సార్. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ వారిద్దరు ఏకము కాకముందు పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను కదా సార్. 20వ వచనం, ఇప్పుడు ఈయన విడిచిపెట్టాలి అనుకున్న తర్వాత అప్పుడు ఆయన వచ్చి అప్పుడు చెప్తాడు ఆమె గర్భవతి పరిశుద్ధాత్మ వల్ల అయింది అని చెప్పి. మరి అది ఇప్పుడు మేరీ చెప్పాలి కదా, ఏమండి నాకు ఇంతకు ముందే పరిశుద్ధాత్మ కనపడ్డా నన్ను గర్భవతిని చేశాడు అని చెప్పాలి కదమ్మా, అక్కడ చెప్పాలా లేదా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, ఒక స్త్రీ అనేది గర్భం చేయించుకోవాలి అంటే ఆమె పర్మిషన్ తీసుకోవాలి, లేదా భర్త పర్మిషన్ తీసుకోవాలి. అలా కాకుండా పరిశుద్ధాత్మ వచ్చి నేను గర్భవతి చేశాను అన్నాడు, అది తప్పు. ఎందుకంటే స్త్రీ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీగా. స్త్రీ పర్మిషన్ తీసుకో, అప్పటికి అంటది ఆమె నాకు ఈ పురుషుని ఎరగనయ్యా అది ఇది అని చెప్తుంది. లేదు లేదు నువ్వు పరిశుద్ధాత్మలో గర్భవతి అవుతాయి అని చెప్పి ఆయన చెప్పేస్తాడు బలవంతాన. అది తప్పు కాదా అమ్మా? తప్ప కాదా? ఒక స్త్రీ గర్భవతి కావాలంటే ఆమె ఇష్టపూర్వకంగా ఒప్పుకోవాలి. అది రేప్ కింద వస్తుంది అనమాట ఒప్పుకోకపోతే. మీకు తెలియదు ఏమని చెప్పండి. ఇప్పుడు ఎవరైనా స్త్రీ గర్భవతి కావాలంటే పోయి అక్కడ అతనితో సైనించడం కానీ దేవుడిని అడగాలి, అయ్యా నాకు గర్భవతిని చెయ్యయ్యా నీ వరం చేత, లేకపోతే నీ మహిమ చేత నాకు గర్భవతి చెయ్యయ్యా అని అడగాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, అసలు మేరీని ఎంచుకోవడానికి ఆమెకున్న అర్హత ఏంటి? ఫస్ట్ పాయింట్ చెప్పండి అమ్మా మీరు. మేరీని గర్భవతిగా మేరీని యేసు ఈమె ద్వారా పుట్టించడానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మలో పొందింది సార్. ఇప్పుడు ఎక్కడుందమ్మా ఆ వచనం? ఎక్కడుంది? సార్ కాదమ్మా, ఆ వచనం ఎక్కడుందో చూపించండి, నేను కూడా చూస్తాను. ఆమె పరిశుద్ధురాలని ఆమె చెప్పుకుంది, ఎప్పుడు చెప్పలేదు నేను పరిశుద్ధురాలు. లూకాసు వార్త తీయండి అమ్మా, ఒకసారి లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 1వ అధ్యాయం తీయండి. పరిశుద్ధురాలని ఆమె చెప్పుకుంది, ఎవడు స్టేట్మెంట్ ఇవ్వాల నువ్వు పరిశుద్ధురాలు అని చెప్పి. అది కూడా చూడండి. వచనం చెప్పండి సార్. నేను తీస్తున్నానమ్మా, ఒక్క నిమిషం నన్ను చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి అమ్మా, లూకాసు వార్త 1వ అధ్యాయం 20. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఓకే అమ్మా. తర్వాత చూడండి ఆ మాటలో భగవత్ అందరూ నేను తర్వాత చూడండి, దేవుని నీ కృప పొందితివి, ఇదిగో నీ గర్భం కుమారుడు ఆయనకి యేసు పేరు పెట్టదు అని చెప్పాడు. గొప్ప సర్వోత్తర శక్తి నిన్ను కుమారుడు అనబడిన ప్రభు అయిన ఇదంతా ఉంది మామూలుగా. ఆయన యాకోబు వంశస్థులు. ఇది ఇక్కడ చూడమ్మా, పురుషుని ఎరగని దానినే ఎలాగో జరుగుతూ అనగా నేను పురుషుని ముట్టుకోనయ్యా నేనెందుకు గర్భవతి కావాలని చెప్పి ఏం అడిగింది. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనిను. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలమ్మా, కమ్ముకోవటం. ఎందుకేముందంటే దేవత వచ్చి నువ్వు నీ కడుపున యేసుప్రభు పుడతారని చెప్పినప్పుడు మేరీ మాత అనేది నేను ఏ పురుషు నేను కాలం తెలియదు నాకు ఎలా గర్భం వచ్చింది అప్పుడు అడిగింది సార్. అప్పుడు దేవుడు నీ పరిశుద్ధాత్మ వల్ల వచ్చింది కానీ వల్ల వచ్చింది కాదు అని చెప్తుంది సార్. అది అదేనమ్మా, ఒక స్త్రీ గర్భవతి కావాలంటే ఆమె ఇష్టపూర్వకంగా ఉండాలి. అవును సార్. ఇప్పుడు దేవుడికైనా చాలా మంది స్త్రీలు పెళ్లి చేసుకోకుండా ఉంటారు సార్. అమ్మా నేను పెళ్లి చేసుకోకుండా కాదమ్మా, మీకు అర్థం కావట్లేదు. ఒక స్త్రీ గర్భవతి కావాలంటే ఆమె ఇష్ట ప్రకారం కావాలి. నేను ఎవడో వచ్చి నేను బలవంతాన్ని చేస్తానంటే అది రేపు కిందకు వస్తుంది. ఏంటండి అర్థం కాలేదు? టెక్నాలజీ మీరు మాట్లాడారు కదా సార్. అవునండి, అవును. టెక్నాలజీ కాదండి ఇక్కడ. ఇప్పుడు మన హిందూ గ్రంథాలు తీసుకుంటే ఏ స్త్రీ అయినా గర్భం కావాలి అంటే ఫస్ట్ దేవుడికి వరం అడుగుతుంది, అయ్యా నేను గర్భవతిని కావాలి అని చెప్పి అడుగుతుంది. అంతేగా దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేను గర్భవతి చేస్తాను అండో. అది ఒక మనిషికైనా ఒకే రూలు, దేవుడికైనా ఒకే రూలు. ఒక స్త్రీ గర్భం కావాలి అంటే ఆమె కోరుకోవాలి. ఆమె కోరుకోకుండా నేను వచ్చి బలవంతాన్ని గర్భం చేస్తాను అంటే జరిగింది. యాక్సెప్ట్ కాదండి అసలు. చేసేవాళ్ళు కాదేమో. అవును సార్, మరి ఆమె యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేసిందని పర్టికులర్ గా ఏమన్నా చూపించగలుగుతారా?
యాక్సెప్ట్ చేయ మరి దేవుడు ఆయన ఏం చేయాలి? ఆయన గర్భం చేసేస్తాడు. చూడండి మత్తయి సువార్త తీయండి ఒకసారి. ఆమె అర్థం కాలేదు సార్. ఆల్రెడీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. ఎందుకుంది? ఇక్కడ లూకా ఈయన ఏం చెప్పాడు? సర్వోన్న శక్తి నిన్ను కమ్ముకొను అని చెప్పాడు. కమ్ముకోవటం, కుమ్ముకోవటం, ఆవహించడం ఇవన్నీ దయాల లక్షణాలు, దేవుడి లక్షణాలు కాదండి. దేవుడు గర్భం చేయాలి అంటే పాత నిబంధనలో సారాకి ఏం చెప్పాడు? నీ గర్భం కలుగ్గాక అంటే కలిగింది, భూమి ఆకాశం కలుగ్గాక అంటే కలిగింది. యెహోవా ఎలా చేశాడు? కమ్ముకోవటం, ఆవహించడం ఇవన్నీ ఎవరి లక్షణాలండి? దయాల లక్షణాలండి, దేవుడి లక్షణాలుగా. దేవుడు గర్భఫలాన్ని ఇవ్వాలి అంటే నీకు గర్భం కలుగ్గాక అంటే కలుగుద్ది. ఇక్కడ కమ్ముకోవటం ఏంటి సార్? ఇది ఆవహించడం ఏంది? కుమ్ముకోవటం ఏంటి? ఈ లక్షణాలన్నీ ఏంటి? దైవ లక్షణాలండి. అందుకే మీ కొత్త నిబంధనలు ఎక్కడో కూడా యెహోవా అనే పేరు ఉండదండి. చూసుకోండి మీరు. కాకపోతే యెహోవా అనే పేరు ఎందుకు ఉండదండి? ఈయన తండ్రి యెహోవా కాదండి. ఈయన తండ్రి పరిశుద్ధాత్మ గాని సాతాను గాని. ఈయన పూజించింది యెహోవాని కాదు పూజించింది. మరి యెహోవాని పూజిస్తే పాత నిబంధనలో ఇది యెహోవాకు, ఇది యెహోవాకు అని రాసి ఉంటది. ఇది నా ప్రియ కుమారుడు, ఇది యెహోవాకు ఎందుకు చెప్పలేదండి మరి కొత్త నిబంధనలో? ఏం సార్ యెహోవా అనే పేరు ఎక్కడైనా ఉందా సార్ కొత్త నిబంధనలో? చూపించండి. మీరు చెప్పిన దానికి నేను అగ్రి అయిపోయి ఫోన్ పెట్టేసి నాకు తప్పని చెప్పి నేను ఒప్పుకుంటాను. ఉందా అండి యెహోవా అనే పేరు? సార్ మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ గా మాట్లాడుతున్నారు కానీ ఆర్గ్యుమెంట్ గా సార్ నేను ఒక్కటే అడుగుతున్నా. ఆవహించటం ఇంకో క్వశ్చన్ మాట్లాడుతున్నారు. కాదు సార్, అర్థం అవట్లేదు. ఆవహించటం మీరేంది మరి ఇంకో క్వశ్చన్ తీసుకొచ్చి అదని, ఇంకో క్వశ్చన్ తీసుకొచ్చి అదని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు సరే మీరు చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆవహించటం, కమ్ముకోవటం, కుమ్ముకోవటం, పట్టటం ఇవన్నీ ఎవరి లక్షణాలండి? మీరు చెప్పండి. సరే నేనేం చెప్పను. ఇప్పుడు మా ఆవిడకి దయ్యం పట్టింది అని ఒకటి చెప్తాడు, మా అమ్మాయికి దయ్యం పట్టింది అని ఒకటి చెప్తాడు, మా అమ్మాయికి దయ్యం ఆవహించింది అంటాడు. ఇవన్నీ ఏం మాటలు సార్? ఇవన్నీ కూడా దయ్యాల లక్షణాలు. మీరు పాత నిబంధనలు ఎక్కడైనా యెహోవా ఒక స్త్రీ గర్భం చేయాలంటే యెహోవా వచ్చి కమ్ముకున్నాడని ఒక వచనం చూపించండి. నేను కూడా నా తప్పని చెప్పి ఒప్పుకుంటాను. అప్పుడు యేసుప్రభు పుట్టలేదు కదా సార్. యేసుప్రభు పుట్టలేదు ఇంకా. యేసు ప్రభు కాదమ్మా, యేసు ప్రభు కంటే గొప్పలు కూడా పుట్టారు. మెల్కిసి అనే అతను ఉంటాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. యేసు కంటే గొప్పవాడు ఆయన. తెలుసా మీకు? మెల్కిసి పేరు ఎప్పుడైనా విన్నారా పాత నిబంధనలో? అది ఒక క్రమం అంతే. అదే సార్. ఇప్పుడు ఒక వ్యక్తి రెండు పనులు చేయగలిగే దాన్ని సార్. ఇంకొకటి ఇంకొక విషయం, యేసు ఒక్కడే దేవుడు కుమారుడు కాదండి. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడిని యెహోవా పాత నిబంధనలో చెప్పాడు. దావీదును స్వయంగా నేను కని ఉన్నానని చెప్పాడు. ఎవరు? మనందరం కూడా దేవుడి కుమారుల కిందకే వస్తాం బైబిల్ ప్రకారం. యేసు ఒక్కడే దేవుడి కుమారుడు కాదండి. కుమారులు అనబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు పాత నిబంధనలో. యేసు ఒక్కడే దేవుడి కుమారుడు కాదు. ఓకే అండి, దీని క్లారిటీ ఉందా? భూలోపల జనాలు ప్రజలందరూ తప్పు చేస్తున్నారు కాబట్టి మీ పాపంలో నువ్వు క్షమించి వాళ్ళ పాపంలో. సరే నేను లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను సార్. అడుగు, నాకు తెలిసే చెప్తాను. ఇప్పుడు బైబిల్ గ్రంథం నేను తీసుకోను సార్. మీ హిందూ ప్రకారం నేను తీసుకుంటాను. తీసుకోమ్మా. ఇప్పుడు రాముడు సీతను అనుమానిస్తాడు కదా సార్? అనుమానించలేదమ్మా. ఆ వచనం నువ్వు అలాంటి వచనం ఉంటే చూపించి అనుమానించాడని చెప్పి నేను ఖచ్చితంగా దానికి నా తప్పని చెప్పి ఒప్పుకుంటాను. అందరూ అమ్మా నేను చెప్తానేనమ్మా. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. రాముడు ఎక్కడా కూడా నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అని ఎక్కడా చెప్పలేదమ్మా. రామాయణం చదువుతుంది కదా సార్? అయ్యో సార్, మీకు కావాలంటే ఒక గంటకి ఫోన్ చేస్తే రెఫరెన్స్ మొత్తం తీసి చదువుతాను రామాయణంలో. నా దగ్గర రామాయణం కూడా ఉంది. ఏమ్మా? రామాయణం కూడా ఉంది నా దగ్గర. ఏంటండి? ఎవరు సాకలో చెప్పిన సందర్భం ఉండేది కదా సార్? అసలు లేదు సార్, అది ప్రత్యక్ష రామాయణం అంటారండి, చేర్చబడిన రామాయణం. అది వాల్మీకి రామాయణంలో పట్టాభిషేకం అయిపోగానే క్లోజ్ అయిపోయింది అక్కడ. 5 నిమిషాలు నేను చెప్పేది మీరు వినండి. మీరు అసలు చెప్తుంది తప్పండి. వాల్మీకి రామాయణంలో వాళ్ళు పట్టాభిషేకం అయిపోగానే రామాయణం క్లోజ్ అయిపోతుంది. మరి అది అంత జరిగినప్పుడు ఆమె అగ్నిగుండ ప్రవేశం ఎందుకు చేసింది? నేను అదే సార్ చెప్తుంది. అది ప్రత్యక్ష రామాయణం అంటే చేర్చబడిన రామాయణం అని అర్థం అండి. అక్కడ మీరు గ్రహించాల్సింది చేర్చబడింది. అది ఎవరు చేర్చారు ఎందుకే తెలియదండి. గ్రంథం కూడా అలాగే ఉంది. ఇప్పుడు మీరు మీ ఇష్టానుసారంగా వక్రీకరించుకోవడానికి లేదు సార్. నేను అడిగిన దాన్ని చెప్పండి.
మేరీ అనే ఆమె మొగుడిని సార్, ఇప్పుడు మేరీ యేసోపుని మోసం చేసింది లేదు చెప్పండి నాకు, ఇదంతా వద్దు. ఎవరు మేరీ యేసోపుని మోసం చేసిందా లేదా? మత్తయి సువార్త 1:18 వచనం మోసం చేసిన నెక్స్ట్ స్పెషల్ రాయలేదు. ఇప్పుడు మీ లెక్క నేను మాట్లాడితే మరి మా యేసు ప్రభు మోసం చేసిన బైబిల్లో చూపించండి సార్. ఒక నిమిషం అండి, మీ దగ్గర నేను 10,000 సార్, నేను అదే చెప్తున్నా, మీ దగ్గర నేను 10,000 తీసుకున్నా, నేను ఇవ్వట్లేదు. సంవత్సరం సార్ వినండి, నా ప్రశ్న వినండి శాంతం. నేను మీ దగ్గర 10,000 తీసుకున్నా, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, మీకు డబ్బులు ఇవ్వలేదు. నేను మిమ్మల్ని మోసం చేస్తున్నట్టేగా? అంటే నేను ఇస్తాననే చెప్తా, మీరు ఎప్పుడు అడిగినా నేను ఎప్పుడైనా ఇస్తాననే చెప్తా, మోసం చేస్తున్నట్టే కదా. అలానే నేను మోసం చేస్తున్నా నేను చెప్పను, అలాగే అక్కడ కూడా బైబిల్లో కూడా ఇది తప్పు అని చెప్పరండి. ఒక విషయం చెప్తేనండి, మీరు చెప్పండి సార్, మేరీ ఎందుకు చెప్పలేదు చెప్పండి. ఎవరు సార్ నేను అడిగిన మేరీ ఎందుకు చెప్పలేదు చెప్పండి, వాళ్ళ ఆయనకి ఎందుకు చెప్పలేదు? మీరే మాట్లాడుతున్నారని చెప్పింది వింటలేదు మీరు. నేను అడిగింది అదేనండి, వాళ్ళ ఆయనకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా. ఆ ప్రశ్న చెప్పండి స్ట్రైట్ గా. నేనే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో 3వ నెలలో మాట్లాడిన దాంట్లో మీరు ఏంటంటే మీరు క్వశ్చన్ వేస్తారు, సమాధానం చెప్పాలి, మిగతా వాళ్ళు చెప్తే పట్టించుకోండి. నాకు అది ఒకటి బాగా అర్థమైంది. ఓకే సార్, అది మీ అభిప్రాయం. నాకు కావాల్సిన మీరు నాకు ఫోన్ చేశారు, అది వాస్తవం. అభిప్రాయం ఏముందో జరిగేది అది అక్కడ జరుగుతుంది, అక్కడ మళ్ళీ అభిప్రాయం అంటారు ఎందుకు? అవును, మీరు అడిగితే నేను చెప్పనని చెప్పాను, మీరేం అడగలేదు నేను చెప్పడానికి. అదే కదా చదువుతుంది, నేను ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నాను. అదే అంటారు, ఇది అంటారు, అలా అంటున్నారు, ఇలా అంటారు. ఉన్న మాటే మాట్లాడారండి, నేను రెఫరెన్స్ కూడా చూపించాను. ఏదన్నా ఒక విషయం అడిగితే ఒక విషయం మీదే మాట్లాడే 10 విషయాలు. ఇప్పుడు అదే విషయం మీద మాట్లాడుతున్నా. మేరీ తన భర్తని మోసం చేసిందా లేదా? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, గర్భం రావాలి అంటే 3వ నెలలో తెలుస్తుంది, 3వ నెల దాకా ఎందుకు చెప్పలేదండి ఆమె? మోసం చేసినట్టు బైబిల్లో రాయించి ఇచ్చాడా? ఏది రాయరండి, రిఫరెన్స్ చూపించండి. నేను అదే చెప్తున్నా, ఎందుకు చెప్పలేదని చెప్పండి పోనీ. చూపించ అంటే ఎందుకు చెప్పలేదు? 3వ నెల దాకా యేసోపుకి ఎందుకు చెప్పలేదు ఆమె? రిఫరెన్స్ చూపించండి సార్, చూస్తాను. మత్తయి సువార్త 1:18 తీయండి, చదవండి, అక్కడ ఏముందో. ఇప్పుడు యేసుక్రీస్తు జననం మీద ఎట్లా ఆయన పుట్టిన గురించి చెబుతున్నాడు. 18 చదవండి సార్, మత్తయి సువార్త 1:18 తీయండి. 18 చదువుతున్నాను, చదవండి సార్, చదవండి. అదేనా ఆయన జననం విధంగా ఈ విధంగా జరుగుతున్న విషయం చెబుతున్నారు. చదవండి సార్, అక్కడ ఏముందో. ఆయన తల్లి అయిన మరియ యేసును ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండెను. నేనేం అడిగాను సార్, ఇక్కడ గర్భం తెలియాలి అంటే 3వ నెలలో టైం పట్టుద్ది. గర్భవతిగా ఉంది, ఆల్రెడీ గర్భవతిగా ఉందంటే అర్థం ఏంటి? ఆమెకు 3వ నెలలో కన్ఫర్మ్ అయిపోయింది, కన్జ్యూమ్ అయిపోయింది. కన్జ్యూమ్ అయిన తర్వాత అప్పుడు పరిశుద్ధ, అప్పుడు యేసోపుకి చెప్పలేదు ఆమె. ఇంకా పెళ్లికి ముందే, ఈ ఎంగేజ్మెంట్ జరగక ముందే, ఏమంటే నేను పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండి నేను ఒక మాట చెప్పుంటే నేను వదిలేవాడు, నేను విడనాడేవాడు అనే అనుమానం వెనక వచ్చేది కాదు కదా. మోసం చేసింది కానీ సార్, మోసం చేసిన పరిశుద్ధురాలు ఎలా అయింది సార్? గొప్ప స్త్రీ ఎలా అయింది? పూజించడానికి అర్హత ఎలా పొందింది? ఆమె పతివ్రత ఎట్లా అయింది? భర్తను మోసం చేసిన పతివ్రత ఎలా అయింది? ఆమె దూతను పంపిస్తాడు సార్, దేవుడితో వచ్చి చెప్పింది సార్. నేనేం కాదలేదమ్మా, మీరు చెప్పింది రైట్. యేసోపు దగ్గరికి కూడా వెళ్ళి చెప్పింది సార్, దేవుడు వచ్చి చెప్పింది. ఈయన వదిలేయాలి అనుకున్న తర్వాత చెప్పింది వచ్చి. నేనేందంటే ఈ మరియమ్మే చెప్పొచ్చు కదా అంటున్నాను, నేనేమనలేదు, మరియమ్మే చెప్పొచ్చు కదా. నేను గర్భవతి అయితాను, నాకు పరిశుద్ధాత్మ చేశాడనే మాట చెప్పొచ్చు కదా. ఆలోచన రాలేదేమో, ఇప్పుడు నువ్వు నేను ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు అంత టెక్నాలజీ లేదేమో. టెక్నాలజీ కాదండి సార్, ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలే కదండి? కాదు, వక్రీకరించుకోవడం ఎందుకంటున్నా దాన్ని. మీరు భార్యాభర్తలేనా? మేము భార్యాభర్తలు, మీరు చెప్పండి. మరి భర్తలే కదా. ఇప్పుడు మీ భార్య గర్భం అవుతాను ఫస్ట్ మీకే చెప్పుద్ది కదా. నాకెలా చెప్పుద్ది సార్? మరి ఎవరికి చెప్పుద్దండి? ఇప్పుడు నాకు ప్రదానం చేయకముందు నాకెలా చెప్పుద్ది? ఆ విషయం తీసేయండి. అసలు మీ ఇద్దరు సంసారం చేసుకున్న తర్వాత మీరు మీ భార్య గర్భవతి అయితే ఫస్ట్ మీకే కదా చెప్పేది సార్. అది అయ్యాక ఇక్కడ ఉందా అవ్వకముందు మీరు రెండు నేను అదే సార్ చెప్తుంది. ఇప్పుడు నేను గర్భవతి అయినామంటే భర్తకి చెప్తారు ఫస్ట్. అయిపోయింది, పెళ్లి అయిపోయింది, చెప్తుంది, మీరు అర్థం చేసుకోవట్లా. నాకే చెప్పింది, ఎవరు వేరే వాళ్ళకి చెప్పదు. నేను అదే చెప్తున్నా, మరి భర్తకి చెప్పలేదు. అక్కడ చేయబడింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆయనకి తెలిసింది. ఎంగేజ్మెంట్ అయిపోయాక ఆవిడ తప్పు చేసింది అనుకో, నాకు వచ్చి చెప్పిందండి. నేను అదే చెప్తున్నానండి, నిజంగా పరిశుద్ధాత్మ నిజంగా కాబట్టి టెక్నాలజీ కాదండి, పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండేను అని ఉంది కదా.
ఉంది కదా, ఉన్నటువంటి ఏంటి? మీరు ఈ విషయాన్ని వక్రీకరించే వదులు ఇది ఎందుకు జరిగింది, ఎందుకు రాయబడింది, దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అంటే ప్రశ్నిస్తే వక్రీకరించినట్టు అవుతుందా అండి? నాకు తెలియక అడుగుతున్నా. ఇలా మాట్లాడరు సార్, సత్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటారా? కానీ సత్యం కాదు, క్లియర్ కనిపిస్తుంది కదా. ఆమె భర్తని మోసం చేస్తే క్లియర్ కనిపించింది. మరి మోసం చేసిందని అంటే అక్షరాలతో కూడా రాయబడలేదు అంటాను నేను, మీరేం మాట్లాడతారు మరి? సార్ ప్రతిదీ బైబుల్లో అన్ని రాసుకుంటూ పోతే బైబుల్ సరిపోదని చెప్పారు, తెలుసా సంగతి మీకు? బైబుల్లో ప్రతిదీ లిఖించబడితే ఈ ప్రపంచం అంతా అయిపోయిందని బైబిలే చెప్పింది, నేను చెప్పింది కాదా మాట? అవును సార్, బైబిలే చెప్పింది కాదంటారు సార్. మరి ఇప్పుడు బైబిలే మరి ఈ విధంగా వస్తారని చెప్పింది కదా, కన్యమరి గర్భం ద్వారా వస్తారని చెప్పింది కదా, అది ఒక ప్రణాళిక కదా. నేనేం అనలేదు, దాన్ని నేను ఖండించలేదే. భర్తని మోసం చేసింది అందుకనే చేస్తున్నట్టే సార్, భర్తని మోసం చేసింది పతివ్రత కాదు అన్నది దీంట్లో తప్పే ఉంది. భర్తని మోసం చేసి పతివ్రత కాదన్న దీంట్లో తప్పే ఉందండి సార్. అది ప్రణాళికలో జరిగినది, అది ప్రణాళికలో జరిగింది, ఆయనకి తెలిసింది. ఆ వచనం చూపించండి, ప్రణాళికలో భాగము ఏమో చెప్పలేదు కాదండి. ప్రణాళికలో భాగము వక్రీకరించారని నేను చూపించండి బైబిల్లో నుంచి ఎక్కడైనా. ప్రణాళికలో భాగం అని చూపించండి. ఆమె చెప్పకపోవటం ప్రణాళిక భాగం అని చూపించండి. మీరు అడిగారు కదా మోసం చేసింది చూపించమన్నారు కదా, నేను అదే మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఇది ఈమె ప్రణాళికలో భాగం కాబట్టి యేసుప్రభువు చెప్పలేదని వచనం చూపించండి ఉంటే. నేను కూడా మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని, చూపించండి. మీరు నన్ను అడిగారు కదా మోసం చేసిందని చూపించండి అన్నారు కదా, అట్లనే మీరు కూడా ప్రణాళికలో భాగం కాబట్టి ఆమె చెప్పలేదని చూపించండి, ఆ వచనం చూపించండి, నేను కూడా ఒప్పుకుంటాను. మీరు రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు నాకు. రివర్స్ క్వశ్చన్ కాదు సార్, మీరు నన్ను అడిగారు ఆమె మోసం చేసి చూపించమన్నారు, నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ప్రణాళికలో భాగము అన్నారు కదా, అది ఎక్కడుందో వచనం చూపించండి, ఆమె పతివ్రతను ఒప్పుకుంటాను. మీరు అడిగింది నీకు అర్థమైంది. భర్తని మోసం చేయటం రైటా తప్ప మీ దృష్టిలో? గర్భవతి అవ్వగానే ఫస్ట్ భర్తకే కదా చెప్పాల్సింది. సార్ అప్పుడు పెళ్లి కాలేదు కదా సార్ ఆమెకి. అమ్మా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళందరూ ముందరే కూర్చొని మాట్లాడుకుంటారు, అయ్యా పలానా రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అందరూ రండి అని చెప్పి 1 నెల ముందర 2 నెలల ముందర చెప్పుకుంటారుగా, చెప్పుకుంటారా లేదా? లేకపోతే 10 రోజుల ముందు అమ్మా 10 రోజుల ముందు చెప్పుకున్నారమ్మా. ఫోన్ చేసాను, నేను ఫోన్ చేద్దాం. వేస్ట్ ఆర్గ్యుమెంట్లు కాదండి, ఇప్పుడు ఆమె పతివ్రత కాదని ప్రూవ్ అయింది కదా. అక్కడ ఏం జరిగింది మీకు తెలీదా సార్? ఏమ్మా అక్కడ మరిము కలిగి అమ్మా ఆమె పరిశుద్ధాత్మ వల్ల నేను ఒక్కటే ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్తే నేను ఓడిపోయాను ఒప్పుకుంటా. పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండెను అని ఎంతమంది తెలుసమ్మా? మీరు ఒక రిఫరెన్స్ చూపించండి నాకు చాలు. యేసుకు తెలుసా? యేసు శిష్యులకు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలకు తెలుసా? ఎవరికి తెలుసో చూపించండి, నాకు ఒక రిఫరెన్స్ చూపించండి చాలు. మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను అని ఎవరికి తెలుసో ఒక రిఫరెన్స్ చూపించండి చాలు, నాకు ఇంకేం వద్దు. నేను ఆమె పతివ్రతను ఒప్పుకుంటాను. ఒక 2 నిమిషాలు సార్. ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి అని ఎవరికి తెలుసు చెప్పండి? ఇజ్రాయెల్ ప్రజలకి. యేసుకు తెలుసా? శిష్యులకు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు ఎవరికైనా తెలుసా? ఆ రిఫరెన్స్ ఎక్కడ నుండి చూపించండి అమ్మా, నాకేమొద్దు ఇంకా. అమ్మా ఉన్నారా తల్లి? ఉన్నాను సార్, బైబిల్ తీయమ్మ తీ. ఆ రిఫరెన్స్ ఎక్కడైనా ఈమెన పరిశుద్ధ, నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది కదమ్మా మీకు? ఏ తల్లి అర్థమైందా? అర్థమైంది సార్. ఆమె పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉందని ఎంతమంది తెలుసు ఇజ్రాయెల్ ప్రజల్లో? లేకపోతే యేసు కన్నా తెలుసా? యేసుకు ఎలా తెలిసి సార్? అప్పుడు యేసుకు తెలియదు కదా. అమ్మా అమ్మా తల్లి, అవును సార్. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు అమ్మా పెళ్ళైందా ఒక భార్యకి రెండో పెళ్ళైంది, ఒక ఆమెకు రెండో పెళ్ళైంది అనుకోమ్మా, మొదటి సంతానం ఉంటే ఎందుకులే కానీ సార్ అడిగిన దానికి నేను యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం పాత నిబంధన సార్, నేను కొత్త నిబంధనలు అడుగుతున్నాను సార్. పాత నిబంధన అనేది యేసు అని అక్కడ యేసు అని పేరు, యేసు అని పేరుందా అక్కడ? యేసు అని పేరుందా అండి? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను సార్, అక్కడ యేసు అనే పేరుందా చెప్పండి సార్? నేను చెప్పింది మీకు అర్థం ఉందా? మీరు యెషయా గ్రంథం అంటే ఎర్ర చీర కట్టుకుందల్లా మావిడే అన్నాను అనుకోండి, నేను అది కుదరదు కదా. పాత నిబంధనలో బొచ్చులు ఇండైరెక్ట్ గా రాశారు, అవన్నీ తీసుకొచ్చి యేసుకు ముడి పెడితే ఎట్లాగండి? ఇండైరెక్ట్ రాయడం సార్. అది మరి కొత్త నిబంధనలో యెహోవా పేరు ఎందుకు లేదండి? కొత్త నిబంధనలో యెహోవా పేరు ఎందుకు లేదు?
కొత్త నిబంధనలు యెహోవా పేరు తొంగలో దొక్కేసి నిత్యము నా నామం ఉండాలి యెరూషలేములో అని చెప్పాడు యెహోవా. నిత్యము నా నామం ఉండాలి యెరూషలేములో అని చెప్పాడు ఆయన. మరి ఆయన నామం తొంగలో దొక్కేశారు. విధానం వేరు, పూర్వకాలం ఆయన మాట్లాడిన విధానం వేరు, ఆయన ప్రవక్తలతో. సరే ఆయన సంగతి తీసేయండి సార్. ఏ శిష్యులు ఎందుకు ఎత్తలేదండి యెహోవా పేరు? మరి మీరు ఇలా ఆయన సంగతి అడిగి చెప్తుంటే తీసేయమంటారు? కాదండి, అసలు మీరు ఒక ప్రశ్న సమాధానం ఉందండి మీ దగ్గర. యెహోవా పేరు యేసు శిష్యులు గాని యేసు గాని ఎందుకు తొంగలో దొక్కారు? ఇది నా ప్రశ్న అండి. ఇప్పుడు చెప్పండి, యెహోవా పేరు ఎందుకు తొంగలో దొక్కారు? నిత్యము నామం యెరూషలేములో ఉండాలని చెప్పాడు ఆయన. ఇజ్రాయెల్ దేశంలో నా నామం ఉండాలని చెప్పాడు ఆయన. నామం లేకుండా తొంగలో ఎందుకు దొక్కేశారు సార్ ఏ శిష్యులు? అది పాపం కాదా ఏమ్మా? సార్ మీరు అనుకోవటం. నేను ఒక నిమిషం అమ్మా, ఆయన పేరు యెరూషలేములో ఉండాలని చెప్పి ఒక రిఫరెన్స్ కూడా చూపిస్తాను మీకు. మీరు ఒక నిమిషం చెప్పానా అండి మీకు? మాకు ఆర్గ్యుమెంట్ వద్దు, నేను ఒక విషయం మాట్లాడుతున్నా క్లారిటీగా. ఏదైనా గ్రంథాన్ని చదివేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని ఎందుకు రాయబడింది, ఎందు నిమిత్తం రాయబడింది, ఎవరి కోసం మీకు తెలిస్తే చెప్పండి సార్. యెహోవా పేరు ఎందుకు రాయలేదు చెప్పండి సార్. చెప్పండి సార్, యెహోవా పేరు ఎందుకు రాయలేదు సార్? ఉన్నారా? యెహోవా పేరు ఎందుకు రాయలేదు? ఇది సార్ నా స్ట్రైట్ ప్రశ్న. మీరు సమాధానం తెలిస్తే చెప్పండి సార్. యేసు అంటే తండ్రి తండ్రి అనుకున్నాడు సార్, ఆయన వదిలేద్దాం. ఇంకా తండ్రి అన్నాడు కాబట్టి ఆయన వదిలేద్దాం. మరి యేసు 12 మంది శిష్యులలో ఒక్కళ్ళన్నా యెహోవా పేరు ఎత్తారా? ఎందుకు ఎత్తలేదు? పోనీ అదన్నా చెప్పండి, ఎందుకు ఎత్తలేదు? తెలియదు సార్ నాకు. సరే ఆయన ఎందుకు సిలువ వేశారు చెప్పండి సార్. ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు చెప్తే పర్వాలా. ఆయన ఎందుకు సిలువ వేశారు? యేసుని. అది ప్రణాళిక కాదు సార్, రీజన్ ఏం చెప్పారు? ఇజ్రాయెల్ ప్రజలు రీజన్ ఏం చెప్పారు? ప్రణాళికని అందరికీ తెలుసు అనుకుందాం కాసేపు. యూదులు ఏమి రీజన్ చెప్పి ఆయనకు సిలువ వేశారు పిలాతు దగ్గర తీసుకెళ్లి? కాదులే, ఆయన దేవుడిని అని చెప్పుకుంటానని చెప్పి. తప్పండి, తప్పు. ఆయన దేవుడిని ఎక్కడా చెప్పుకోలేదని మీరు ఒకసారి బైబుల్ చదువుకోండి సార్. ఆయన యూదులకు రాజునని చెప్పుకున్నాడు అంతే. దేవుడిని అని చెప్పుకుంటే అప్పుడే ఆ రోజే చంపేసేవాళ్ళు దేవుడు అని చెప్తే. ఆయన దేవుడు అని చెప్పాల, యూదులకు రాజు అని చెప్పుకున్నందుకు ఆయన మీద మోపడే నేరం. ఆ సిలువ వేసినప్పుడు వెనక్కి రాస్తారు ఆ సిలువ మీద, యూదులకు రాజు అని చెప్పుకుని ఈయన సిలువ శిక్ష వేసామని చెప్పి రాస్తారు. అర్థమైందా అండి? ఆయన దేవుడు అన్నందుకు కాదండి. మీరు చూసేసారా అక్కడ? ఉందమ్మా బైబుల్ రిఫరెన్స్ చూపించిన తల్లి మీకు. నేను అబద్ధం చెప్పనమ్మా, చూపిమంటే చూపిస్తా. ఒక నిమిషం లైన్ లో ఉండండి, రిఫరెన్స్ తీయాలి. యూదులకు రాజుకు అన్నని చెప్పుకున్నందుకు శిక్ష వేశారమ్మా. ఈయనకి ఊరికనే శిక్ష ఇలా. ఒక నిమిషం అమ్మా, పేట ఎత్తుతున్నాను. వంశంలో దాదాపు పాపం చూడలేదు. ఒక్క నిమిషం తల్లి చూస్తున్నాను. ప్రజలందరిలో యేసు సిలువేసేటప్పుడు కూడా అమ్మా శిష్యులందరూ పారిపోయారు. ఒక్క శిష్యుడు కూడా ఆయన పక్కన లేడు దేవుడు అని చెప్పి నమ్మడానికి. కనీసం ప్రవక్తగా కూడా నమ్మలేదు. శిష్యులందరూ పారిపోయారు యేసును పట్టుకోని ఎటోడోటు భయపడి. మరి ఆయన దేవుడు అయితే అందరు నిలబడాలి కదమ్మా పక్కన. ఏమ్మా నేను అడిగిన దాంట్లో తప్పే ఉందే? తల్లి ఉన్నారమ్మా? మరి ఏ శిష్యులు ఎందుకు పారిపోయారమ్మా? ఒక్కడు కూడా లేడు శిష్యుడు, తెలుసా సంగతి మీకు? ఎటోడాడు పారిపోయాడు. పేతురు అయితే అంటాడు, అయ్యో ఈయనెవరో నాకు తెలియదు అంటాడు. చూడండి అమ్మా, ఇవన్నీ మీరు కొంచెం చదువుకోండి. బైబుల్ మీకు ఏంటంటే పాస్టర్లు ఏదో మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ఆ మతంలో లాగేసి ఉంటారు. మీ అబ్బాయి బాగాలేకపోతే మీ వారికి బాగాలేకపోతే మీకు బాగాలేకపోతే. మతం ఎవరు అన్నారు? మతం ఇప్పుడు ఏంటి? ఇప్పుడు క్రైస్తవ మతంగా ఏంటి సార్ అది? లేదు నాకు తెలియదు. ఎవరు మీరంటే ఎవరైనా అన్నారు ఎక్కడ ఉందేమో అని అడుగుతున్నాను. రాజ్యాంగంలో రాసింది ఆల్రెడీ క్రైస్తవ మతం అని చెప్పి రాసింది రాజ్యాంగంలో. ఎప్పుడో రాశారు. మన రాజ్యాంగం రాసినప్పుడే మతం అని రాశారు. ఏమని రాశారు తెలుసా అండి మీకు? రాజ్యాంగంలో ఎస్సీలు గనక ఏనండి సార్, ఏనండి ఎస్సీలు గనక క్రిస్టియన్ మతంలోకి వెళ్తే బీసీసీ కింద తీసుకోవాలి సర్టిఫికేట్ అని చెప్పి రాజ్యాంగంలో స్పష్టంగా ఉందండి. క్రైస్తవ మతం అని ఉంది క్లియర్ గా రాజ్యాంగంలో. క్రైస్తవ మతంలో గనక ఎస్సీలు వెళ్తే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అది బైబిల్ లో చెప్పలేదు కదా సార్? బైబిల్ కాదమ్మా, మీరు అడిగారు మతం అని ఎక్కడ ఉందంటే రాజ్యాంగంలో ఉందని చెప్పాను నేను. రాజ్యాంగంలో ఉంది, అది హిందూ ప్రకారం సార్. ఏమ్మా? అది సరేలే, ఇప్పుడు ఎవరేమనుకునేవాళ్ళ కానీ ఇప్పుడు మతం అనుకుంటే ఏమనుకుంటారు, ఇంకోటి ఏమో ఇబ్బంది ఏం లేదులే కానీ. సరే ఇబ్బంది
సరే సార్, ఇప్పుడు నేనైతే ఒకసారి మీరు ఆలోచించుకోండి సార్, నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంటే మీరు అప్పుడు ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి. నిజంగా ఇక్కడ ఏం లేదు, మాకు క్లారిటీ ఉంది. మేము చదువుకున్నా అంటే మీ అంత నాలెడ్జ్ లేకపోవచ్చేమో, కానీ మాకు నాలెడ్జ్ కాదు సార్. ఇప్పుడు యెహోవా అని పేరు ఎందుకు లేదు? మీ పాస్టర్ గారిని అడగండి. తత్వం గానీ మీలా క్వశ్చన్ చేసే తత్వం గానీ అంటే మీ అంత ఆలోచన విధానం ఆలోచన కాదండి. అసలు దేవుడి పేరు యెరూషలేములో నా నామం నిత్యం ఉండాలని గ్రహించగలిగింది మాత్రం చెప్పగలం సార్. ఏంటండి అంటే వాస్తవం ఏంటని గ్రహించగలనంత నాలెడ్జ్ అయితే ఉందనుకుంటున్నాను నేను. సార్ నేను అడిగింది ఒకటే ప్రశ్న సార్, మీ పాస్టర్ గారిని అడగండి. యెహోవా అనే పేరు నిత్యము నా నామం యెరూషలేములో ఉండాలి అని క్లియర్ యెహోవా స్టేట్మెంట్ ఇచ్చాడు. పాత నిబంధనలో ఉంది. మరి అసలు ఆయన పేరు కొత్త నిబంధనలో ఎందుకు తీసేశారు? మీ పాస్టర్ గారి సమాధానం తెలిస్తే చెప్పండి చాలు. నేను మిమ్మల్ని ఏం అడగను. కరెక్ట్ రీజన్ చెప్తే చాలు నాకు. లేదు మీరన్నా చెప్పండి. చెప్తారా సార్ మీరు కరెక్ట్ రీజన్? పాస్టర్ గారిని అడిగి చెప్తారా? నాకేం తెలియదు సార్, నేను చెప్పలేను. దీన్ని ఆర్గ్యుమెంట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. సరే సార్, ఓకేలేండి, రైట్. అట్లయితే ఓకే అండి, రైట్.